నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన అమృతం కార్యక్రమంలో ప్రతిరోజు రాగానే రెండు చక్కటి సాత్వికమైన రుచికరమైన వంటకాలు పరిచయం చేయబోతున్నానండి. అంటే ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే వంటలు ఎలా ఉంటాయి అంటే పండగలకు సంబంధించి మనం ఎక్కువగా చేసుకునే విధంగా చాలా ట్రెడిషనల్ వంటలు అంటాం కదా, అలా ఉంటాయన్నమాట. అఫ్ కోర్స్ మన అమృతంలో చేసే వంటకాలన్నీ కూడా చాలా ట్రెడిషనల్గానే ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ మేము సాలడ్స్ కూడా చేస్తూ ఉంటాము. తర్వాత పాస్తా, చాలా ట్రెడిషనల్ సాత్విక్ పాస్తా కూడా చేస్తూ ఉంటాము. కానీ ఇదేంటి అంటే ప్రాపర్ పక్కా పండగ వంట అని చెప్పొచ్చు. సో మరి ఫస్ట్ వంట పేరు ఏంటో తెలుసా? పచ్చి శనగపప్పు పాయసం. సో చూసారా, అంటే మనకు పండగల టైంలో ఎక్కువగా మనం పాయసాలు తయారు చేసుకుంటూ ఉంటాము. అది ముఖ్యంగా మనకు పచ్చి శనగపప్పుతో కూడా పాయసం చేసుకుంటూ ఉంటాము. సో ఇది రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఈరోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా పచ్చి శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చి శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి శనగపప్పు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చిశనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు పచ్చిశనగపప్పు అలాగే సగ్గుబియ్యం రెండింటిని కూడా నానబెట్టేసుకున్నాం. పచ్చిశనగపప్పు అంటే మనకు బేసిక్ గా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారైనా, జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికైనా, గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికైనా ఎవరికైనా కూడా చాలా మంచిదండి. కమ్మగా ఉంటుంది, టేస్ట్ అంటే కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఇది చర్మానికి కూడా చాలా మంచిది. అంటే శనగపప్పు, శనగపిండి ఇవన్నీ ఏంటి మన స్కిన్ హెల్త్ ని చాలా బాగా మెరుగుపరుస్తాయి. ఒకప్పుడు చక్కగా అంటే న్యాచురల్ గా మన ఇంట్లో చేసుకునే ఫేషియల్ ఏంటి అంటే శనగపిండి కాస్త పెరుగు, అందులో వగేరా యాడ్ చేసుకుని చక్కగా ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడము, స్క్రబ్బింగ్ చేసుకోవడము చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నారు, చేయట్లేదని కాదు. బట్ కొంతమందికి ఏంటి అంటే ఏం చేస్తాంలే ఇలాంటి ఒక ఆలోచనలోకి వచ్చేస్తూ ఉన్నారు. బికాస్ వేరే అదర్ టెక్నిక్స్ ఇంకా చాలా వచ్చాయి కదా. సో మారుతున్న కాలానికి అనుగుణంగా వారు మారుతూ వెళ్ళారు. సో దాంతో మనం ఈరోజు పాయసం తయారు చేయబోతున్నాం. ఇది మనకు పండగలకు ముఖ్యంగా చాలా చాలా శాస్త్రోక్తంగా బాగుంటుంది. అంటే అమ్మవారికి ప్రసాదంగా పెట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. స్వామివారికి వినాయక చవితి రోజు నేను బేసిక్గా పచ్చిశనగపప్పు పాయసం చేస్తూ ఉంటాను. కాకపోతే నేను పాలు యాడ్ చేస్తాను. బట్ ఈ రోజు మన పాయసంలో మనం ఎక్కడా మిల్క్ యాడ్ చేయట్లేదు. సో పాలు పడని వాళ్ళు, పాలు వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. మనము నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఏదైతే ఉందో అది అలాంగ్ విత్ ద వాటర్తో పాటు ఈ బాండీలో వేసేసుకుందాం. ఇది కొంచెం మనకు నీళ్ళన్నీ పోయిన తర్వాత, కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. జనరల్గా మనకి ఏంటి అంటే మనకు పాలు వాడుతూ ఉంటాం. పాయసం అంటే డ్యామ్ షూర్గా మనకు పాలు అనేది ఖచ్చితంగా వాడతాం. ఈరోజు ఏంటి అంటే మనకు పాలకు బదులుగా మనకు సగ్గుబియ్యంతోనే పాయసం తయారు చేసుకుంటున్నాం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే దానికి రీప్లేస్మెంట్ సగ్గుబియ్యం అని కూడా చెప్పచ్చు. సో ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి, అంటే కొంచెం బాగా ఉడకాలి. సో ఇది మనకు బాగా ఉడికి నీళ్ళని ఎవాపరేట్ అయిపోయి అది వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుంటాం. ఓకే, సో ఈసారి రాబోయే పండుగలు ఏవైనా ఉంటే మీ లిస్ట్లో ఖచ్చితంగా పచ్చిశనగపప్పు పాయసం పాలు లేకుండా ట్రై చేయండి. ఓకే, ఇది కొంచెం మనకు హైలోనే పెట్టేసుకోవాలండి. సో హైలో పెట్టుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తున్నాము, అలాగే బెల్లం వాడుతున్నాము. సో ఎప్పుడు కూడా మన అమృతంలో తాటి బెల్లము, తర్వాత నల్ల బెల్లము, లేకపోతే నార్మల్ బెల్లము, అలా బెల్లంనే వాడుతూ ఉంటాం. అంటే బెల్లంలో షుగర్ లేదా అని కాదు, 100% ఉంటుంది. సో ఈ నానుడి నుంచి అందరూ బయటికి రండి. సో దీనికి బదులుగా, చక్కెరకు బదులుగా బెల్లం అని మాత్రం అస్సలు అనుకోకండి. అందులోనూ ఉంటుంది, ఇందులోనూ ఉంటుంది. కాకపోతే ఇందులో ఐరన్, జింక్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది మన ఆరోగ్యానికి. అలాగే వైట్ షుగర్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా కొంచెం న్యాచురల్ షుగర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి సో మనము పంచదారకు బదులుగా బెల్లం వాడుతూ ఉంటాం. అంతేగాని దీంట్లో షుగర్ 0 అని ఎక్కడ ఎవరు చెప్పరు. సో మీరు కూడా అనుకోకండి. సో మనకు సేమ్ క్యాలరీసే వస్తాయి, షుగర్కి వచ్చిన క్యాలరీసే దీనికి కూడా వస్తాయి. కాకపోతే కొంచెం మనకు బెటర్ క్యాలరీస్ విత్ అదర్ పౌష్టిక విలువలు అవి అందుతూ ఉంటాయి అన్నమాట బాడీకి. ఈ జింకులు, ఇలాంటి ఐరన్లు, ఇలాంటివి అనమాట. ఉబ్బింది చూసారా, కొంచెం మనకి ఇలా తీగలాగా అయింది, జిగటగా. సగ్గుబియ్యం చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోనే మనం కాస్త శనగపప్పు వేసుకుందాం. ఇది మనకు మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి ఫైనల్గా మనకి చూసుకుంటే. సో ఇది ఇలా నానబెట్టామన్నమాట శనగపప్పు. ఎంతసేపు నానబెట్టాము అంటే ఒక 3-4 అవర్స్ నానబెట్టుకుంటే బెటర్. వేడి నీళ్ళలో వేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో దీనికి తగ్గట్టుగా మనం కాస్త శనగపప్పు కూడా వేసేసుకుందాం. సో ఇది మంచిగా హైలో పెట్టాలి ఫుల్గా.
సో శనగపప్పు వేసేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి మళ్ళీ. అంటే ఇది ఉడికేలోపు మనం వేరే ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే మనం బెల్లం కరిగించుకునే ప్రాసెస్ ఉంది కదా, అది చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఈ పక్క స్టవ్ వెలిగించేసుకుందాం. సో ప్యాన్ రెడీగా ఉంది. కొంచెం మనకు ప్యాన్ వేడయ్యేలోపు మనం బేసిక్గా ఏంటంటే దీని తర్వాత మనం చేసే ప్రాసెస్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాం అనమాట. బాదాము, జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి పలుకులు ఇవన్నీ కూడా మనం వేయించేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పచ్చిశనగపప్పు పాయసం అంటేనే మనకు ఎండు కొబ్బరి ఖచ్చితంగా వాడాలి, అప్పుడే దాని అసలైన టేస్ట్ అనమాట. సో ఫస్ట్ కాస్త నెయ్యి వేసేసుకుందాం. మనకు నెయ్యి లైట్గా కరిగిన తర్వాత బాదం పప్పు ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. అలాగే కాస్త జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా మనం సన్నగా కట్ చేసుకున్నాం. అంటే సాధ్యమైనంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు అలా పాయసం స్పూన్తో తింటున్నప్పుడు మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇది ఒక్కసారి మనకు లైట్గా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. అలాగే కిస్మిస్ కూడా వేసేసుకుందాం. సో ఒకవైపు చూస్తే మనకు చక్కగా పచ్చిశనగపప్పు అలాగే సగ్గుబియ్యము ఉడుకుతుంది. ఉడకనివ్వండి, ఇంకో 2-3 మినిట్స్ టైం పడుతుంది ఇది అవ్వడానికి. సో ఈలోపు మనం ఏంటంటే మన లేడీస్ ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోం కాబట్టి ఆ గ్యాప్లో ఈ పని చేసేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే మనకి ఇది ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అది బాగా వేగి అంటే ఆల్మోస్ట్ ఇది మాడిందేమో అన్నంతగా వేగాలన్నమాట. ప్రాపర్ బ్రౌనిష్ కలర్లో కరకరలాడుతూ రావాలి. సో ఇది బేసిక్గా మనకు రాయలసీమ వైపు అనంతపూరు, కడప ఆ టైం అక్కడ ఎక్కువ చేసుకుంటారు. బేసిక్గా ఈ పచ్చిశనగపప్పు పాయసం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం, అంటే అలవాటు అనమాట. కొబ్బరి కాంబినేషన్లో అలాగే ఎండు కొబ్బరి ముక్కలు మంచి టేస్ట్ యాక్చువల్గా దీనికి. అంటే ఏ పాయసానికైనా టేస్టే, కానీ దీనికి మాత్రం ముఖ్యంగా టేస్ట్ అనమాట. అంటే మనకు చలిమిడిలో ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఎలా అయితే వేసుకుంటామో అది మెయిన్ టేస్ట్ కదా, అలా అనమాట. చూసారా మనకు రంగు కూడా బాగా మారింది. సో ఇంతవరకు అవ్వాలి. సో ఇప్పుడు దీన్ని మనము ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే బాండీలో 1 కప్పు బెల్లం తీసుకున్నాను, 1 కప్ బెల్లం. సో దీన్ని మనము వేసేసుకుందాం. అది కొంచెం మనకు లైట్గా వాటర్ పోసుకుందాం, సో దట్ లైట్ కరుగుతుంది. వేడి కరుగుతుంది అయినా కూడా కొంచెం లైట్గా వాటర్. అంటే ఇది మనకు ముదురు పాకల్లాగా రాకూడదు, బెల్లం కరగాలంతే. సో కరగడానికి మాత్రమే మనం వేసుకునే నీళ్ళు అనమాట. మామూలుగా మనకేంటి చిక్కిలు, పల్లి చిక్కిలు అవి చేస్తున్నప్పుడు నీళ్లు పోయాం, ఎందుకంటే మనకు ఆ ముదురు పాకంలాగా రావాలి దానికి. సో ఇదేంటి అంటే బెల్లం కరగడానికి మాత్రమే కాబట్టి కొంచెం నీళ్లు వేసేసుకొని చక్కగా బెల్లం కరిగిన తర్వాత ఆ నీటిని ఈ ఉడికినటువంటి ఈ సాబుదానా పచ్చిశనగపప్పులో వేసేసుకోవడమే. సో ఇటువైపు కూడా చూస్తే మనకు ఆల్మోస్ట్ ఇది కూడా ఉడికిందండి, అయిపోయింది. సో బెల్లం నీళ్లు కరుగుతున్నప్పుడే మనకి యాలకుల పొడి ఏదైతే ఉందో సో దాన్ని ఈ బెల్లం నీళ్ళలో వేసేసుకుందాం. ఇంకా పాయసం అంటే ఖచ్చితంగా మనము యాలకుల పొడి వాడతాం కదా, సో మంచి స్మెల్, టేస్ట్, ఇంకా అన్నీ. వితౌట్ దట్ స్వీట్ని మనం ఊహించుకోలేం, కష్టం. ముఖ్యంగా ప్రాపర్ సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్స్లో 100% ఉండాల్సిందే. జస్ట్ ఒక్క 1 మినిట్ ఇది ఇలా ఉంచేస్తే మనకి బెల్లం కరిగిపోతుంది. అంటే మనము సాబుదానా, పచ్చిశనగపప్పు రెండింటినీ కూడా నానబెట్టాం కాబట్టి మనకు ప్రాసెస్ చాలా ఈజీ అయింది. సో ఆబ్వియస్లీ మనం పచ్చిగా వాడకూడదు కూడా. సో ఇది కొంచెం దగ్గర పడింది కదా, సో బెల్లం కూడా కరిగిపోయిందండి. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా కరిగినటువంటి ఈ బెల్లం నీళ్ళు ఏవైతే ఉన్నాయో మనము ఈ సాబుదానా మిశ్రమానికి యాడ్ చేసేసుకుందాం. మొత్తం యాడ్ చేసేయచ్చు.
అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. జుట్టు ఒత్తుగా దృఢంగా పెరగాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. కలబంద రసంలో కాస్త నిమ్మరసము, కాస్త తేనె కలిపి ఒక చూర్ణంలాగా రెడీ చేసుకొని తలంతా అప్లై చేసుకోవాలి. ఒక పావు గంట తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే మన జుట్టుకు కావాల్సినంత హైడ్రేషన్ అంది జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఈ చిట్కా నాకు తెలిసి అందరికీ అవసరమే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. దగ్గర పడిన చూసారా, అలా పప్పులుగానే ఉండాలి, ఇలానే ఉండాలి. సో ఇది మొత్తం నున్నగా పేస్ట్ లాగా అవ్వదు. సో చివరిగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ సగం ఇందులో వేసేసుకుందాం. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం కదా. సో ఇలా మిక్స్ చేసేసుకొని ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, చాలా సాత్వికమైన పచ్చిశనగపప్పు పాయసం మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చిశనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చిశనగపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్లతో పాటు పోసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో పచ్చిశనగపప్పు, కొన్ని నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత తరిగిన బాదాం, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం నీళ్లు, యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న సాబుదానా పాన్ లో ఈ బెల్లం నీళ్లు పోసి కొద్దిసేపు బాగా ఉడికించుకొని చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిశనగపప్పు పాయసం రెడీ. చూసారు కదా, పచ్చిశనగపప్పు పాయసం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బా, ప్రాపర్ గుడి టేస్టే ఉందండి. గుళ్ళో పాయసం తిన్నారు ఎప్పుడైనా? ఈ పాయసం తినాలి. పచ్చిశనగపప్పు పాయసం సేమ్ అలాగే ఉంది. అండ్ ఇక్కడ మనకు పాలతో సంబంధం లేకుండా సగ్గుబియ్యం వాళ్ళ వల్ల మంచి ఎనర్జీ ఒకటి. పాలు పడని వాళ్లకు టెన్షన్ లేదు, పాలు ఇంట్లో లేకపోయినా కూడా టెన్షన్ లేదనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు అరిక వెలక్కాయ పులిహోర. ఎన్నో రకాల పులిహోరలు మనం తిన్నాం. అసలు వెలక్కాయ పులిహోర నాకు తెలిసి ఎవ్వరూ తినుండరు. ఈ రోజు నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరిక వెలక్కాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆరికల అన్నం 1 కప్పు, వెలక్కాయ 1, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. అరిక వెలక్కాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం అరికల్ని ఉడికించుకొని పెట్టుకున్నాము, అలాగే వెలక్కాయ గుజ్జు తీసుకొని పెట్టుకున్నాము. ఇంకా మిగతా అన్ని మన ఇంట్లో మామూలుగా పులిహోర ప్రాసెస్లో మనం చేసుకునేవి రెడీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ అరికలు అనగానే ముందుగా రక్తాన్ని శుద్ధి చేసేది, రక్త ప్రసరణని బాగా మెరుగుపరిచేది, నరాల బలహీనతను తగ్గించేది, మలబద్ధకాన్ని తగ్గించేది అని అందరూ మనం చెప్తూ ఉంటారు. అండ్ మనం కూడా మన అమృతం ప్రోగ్రాంలో చాలా ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం. సో అరికలతో చాలా రకాల వంటలు చేసాము. దోశలు, ఇడ్లీలు, ఇలా బోల్డ్ రకాలు చేసాం. ఎన్నో రైస్ ఐటమ్స్ కూడా చేసాం. ఎందుకంటే మనకి లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి సాత్వికంగా, టేస్టీగా, హెల్దీగా ఉండాలి అంటే మనకు అరికలతో మనం కొన్ని రెసిపీస్ చేసాము. అది చాలా బాగా అందరూ ఇష్టపడ్డారు కూడా. ఇప్పుడు ఏంటి అంటే మనకు వెలక్కాయ కాంబినేషన్లో పులిహోర. అసలు నాకు తెలిసి నేను కూడా ఎప్పుడు చేయలేదండి. సో పులిహోర వెలక్కాయతో చేయడం అనేది ఫస్ట్ టైం. నేను కూడా మన ప్రోగ్రామ్ ద్వారానే నేను నేర్చుకొని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. నూనెతో మొదలు పెట్టేద్దాం. సో మనకు పులిహోర కాబట్టి కొంచెం మనం నూనె ఎక్కువగానే వేసుకుంటున్నామండి. నార్మల్గా కాకుండా కొద్దిగా ఒక 1 స్పూన్ ఎక్కువ. ఎందుకంటే పులిహోర అలా డ్రైగా ఉంటే బాగోదు.
అందు. సో ముందుగా ఆవాలు, అలాగే శనగపప్పు, అలాగే పప్పులుగా ఉండాలి కదా మరి పులిహోర, మినప్పప్పు. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. అది లైట్గా వేగుతూ ఉండగా పల్లీలు, ముఖ్యంగా ఇది బాగా వేగాలి. మామూలుగా ఏంటి పల్లీలను మనము వేయించుకొని వేసుకుంటాం, పోపులో వేసుకుంటాం కదా, అలాగే సేమ్ రీతిలో పల్లీలు కూడా వేసేసాం, పచ్చి పల్లీలే. సో ఇప్పుడు దాన్ని మనం వేయించుకోవాలన్నమాట దీంట్లో. సో పల్లీలు కూడా వేగాలి కాబట్టి ఇంకొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాం. పల్లీలతో పాటు మనం చక్కగా అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. సో అది వేగుతూ ఉంటుంది, దాంతోపాటు ఇది కూడా వేగుతూ ఉంటాయి అన్నమాట. సో ఘాటుకు తగ్గట్టుగా మీకు ఎక్కువ కావాలో తక్కువ కావాలో చూసుకొని వేసుకోండి. సో ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అలాగే కాస్త పసుపు కూడా వేసుకుందాం. ముఖ్యంగా పులిహోరకి పసుపు చాలా ఇంపార్టెంట్. అంటే దాంతో రంగే మారిపోతుంది. అంటే పసుపుతో పాటు అఫ్కోర్స్ ఇంగువ, ఇవన్నీ వేగుతున్నప్పుడే మనకు ఆ పల్లీలు కూడా మనకు ఫైనల్గా వేగిపోతాయి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే ఇంగువ. సో ముఖ్యమైన పదార్థం మనకు పులిహోర అనగానే వితౌట్ ఇంగువ అసలు టేస్టే రాదు. సో పల్లీలు కూడా మనకు ఆల్మోస్ట్ వేగిపోయాయి. పల్లీలతో పాటు చక్కగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేగిపోయాయి. అలాగే కరివేపాకు, సో మనకు వెలక్కాయ అనేది వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. సో ఆ టైంలో మనం చక్కగా మనకు వెలక్కాయతో ఇలా పులిహోర తయారు చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి, ముందుగా మన వెలక్కాయ కొంచెం పచ్చిగా, కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఆ స్మెల్ తగ్గించుకోవాలి, ఆ టేస్ట్ కొంచెం మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా వెలక్కాయ గుజ్జు ఏదైతే ఉందో దాన్ని చక్కగా మన నూనెలో బాగా వేయించేసుకోవాలి. అప్పుడు మనకు ఆ టేస్ట్, ఆ వగరు టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ చక్కగా వేయించేసుకోవాలి. అంటే మనకు ఆ పచ్చి వాసన అది కూడా వెళ్ళిపోతుంది అనమాట, బాగుంటుంది టేస్టీగా. సో దీంట్లో మనం ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. సో ఈ పులుపుకు తగ్గట్టుగా మనం ఉప్పులు కారాలు వేసుకోవాలి, అప్పుడే మనకు సమానంగా ఉంటుందన్నమాట టేస్ట్. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అరికలు ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనము దీనికి తగ్గట్టుగా, అంటే ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సైంధవ లవణం, ఇంగువ, జీలకర్ర పొడి, వాము ఈ 4 పొళ్లను కూడా సమపాళాల్లో తీసుకొని గోరువెచ్చని నీటిలో వేసుకొని చక్కగా రోజుకు 2-3 సార్లు తీసుకోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే కడుపులో గ్యాస్ మటుమాయం. ఈ చిట్కా అవసరమైతే ట్రై చేయండి. అయిపోయినట్టే లెక్క. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సర్వ్ చేసుకుందాము అంటే ఇలా ఒక బౌల్ తీసుకుని ఫస్ట్ ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుని దెన్ మనం తయారు చేసుకున్నటువంటి ఈ వెలక్కాయ పులిహోర ఏదైతే ఉందో దాన్ని ఇలా అదుముకుంటూ సర్వ్ చేసుకుందాం. ఏం లేదండి, మన హోటల్ స్టైల్లో అలా బోర్లించి పెట్టినప్పుడు అందంగా వస్తుంది కదా, అంతే, దానికోసమే.
సో బేసిక్గా మనకి పులిహోర అంటే అలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. కానీ మనం చేసుకుంది దేంతో, వైట్ రైస్తో కాదు, అరికలతో చేసుకున్నాం. కాబట్టి ఎప్పుడైనా కూడా అరికలతో తయారు చేసుకున్నప్పుడు పొడి పొడిగా రావాలని ఏదైనా అంటే ఆ మ్యాటర్కి వస్తే ఏ చిరుధాన్యాలైనా కూడా మనకు పొడి పొడిలాడుతూ రాదు. ఎందుకంటే అది కొంచెం ముద్దగానే వస్తాయి. కాకపోతే చాలా హెల్దీ. అండ్ దట్టు ఇది మనకు వెలక్కాయ. సో వెలక్కాయ కాబట్టి అది కూడా ఒక పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి సో చివరిగా దీన్ని మనం ఇలాగే ఎక్స్పెక్ట్ చేయాలి. సో అంటే కొంచెం మనకు వేడి తగ్గిన తర్వాత కొద్దిగా పొడి పొడిలాడుతుందండి, లైట్గా, బట్ పూర్తిగా కాదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా మన ఆకు ఎంత ట్రెడిషనల్గా ఉంది, మన వంట ఎంత ట్రెడిషనల్గా ఉంది. అసలు ఆహాహాహా, ఎక్కడ చూసినా అందము అలాగే టేస్ట్ ఇవే కనిపిస్తున్నాయి. సో ఇలా చక్కగా అరికల వెలక్కాయ పులిహోర మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరిక వెలక్కాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికల అన్నం 1 కప్పు, వెలక్కాయ 1, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఎండుమిర్చి, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు, వెలక్కాయ గుజ్జు, సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గించుకొని చివరిగా ఉడికించుకున్న అరికలు కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరిక వెలక్కాయ పులిహోర రెడీ. అరికల వెలక్కాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. చాలా చాలా సింపుల్ అండి, నార్మల్ పులిహోర ప్రాసెసే. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. బాగుంది, కారంగా ఉంది, బాగుంది, పుల్లపుల్లగా. వెలక్కాయ టేస్ట్ అలా తెలుస్తుంది అనమాట. అంటే ఉసిరికాయ నమిలిన తర్వాత ఒక టేస్ట్ వస్తుంది మన నోట్లో, అప్పుడు వాటర్ తాగితే బాగుంటుంది, తెలుసు కదా, అలాంటి టేస్ట్ ఉంది. అంటే వెలక్కాయకి అదే టేస్టే ఉంటుంది. చాలా బాగుందండి. అసలు వెలక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిది, తప్పకుండా తినండి. కాకపోతే గర్భిణీ స్త్రీలు తినాలా వద్దా అనేది చూసుకొని తినండి, అదొకటి కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో తప్పకుండా నేను తయారు చేసిన ఈ 2 వంటలు అంటే మంచి ట్రెడిషనల్ పులిహోర అలాగే మంచి ట్రెడిషనల్ పాయసం మీరు ట్రై చేయండి. చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.